హల్లెలూయా. దేవుని నామంలో మీకు అందరికీ నా వందనాలండి. నా శుభాలు తెలియజేసుకుంటున్నాను. బాగున్నారండి? దేవుడు మనల్ని అందరినీ సజీవులుగా ఉంచి మరి యొక్క నూతనకరమైన దినమును మనకు అనుగ్రహించినందుకు గాను దేవుని నామానికి ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుందామండి. అంతేకాకుండా మీరు కూడా నన్ను ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నందుకు మీకు కూడా నా నిండు కృతజ్ఞతలండి. ఈరోజు మన వాక్యం ఏంటంటే మరి 119వ దావీదు కీర్తన 164వ వచనం చూసినట్టయితే దావీదు మహారాజు గారు ఈ విధంగా అంటున్నాడండి. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నిన్ను స్తుతిస్తానని వాక్యంలో ఉందండి. మరి మనము కూడా దేవుని స్తుతించి ఘనపరిచి మహిమపరచు వారంగా మనం ఉండాలన్నమాట. నన్ను ఘనపరచు వారు నేను ఘనపరుచుతానని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనము దేవుని ఘనపరిచినప్పుడు దేవుడు మనల్ని కూడా ఘనపరచడటండి. అంతేకాకుండా దావీదు మహారాజు గారు మరి ఎప్పటి వరకు దేవుని స్తుతించిండటంటే 146వ దావీదు కీర్తన మరి 2వ వచనం చూసినట్టయితే నా జీవిత కాలం అంతా నేను నిన్ను స్తుతించేదనని వాక్యంలో ఉందండి. మరి మనము కూడా దేవుణ్ణి నిత్యము స్తుతించినప్పుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితంలో కూడా మనం చూస్తామండి. దావీదు మహారాజు గారు మరి దేవుణ్ణి ఎంతగానో స్తుతించినప్పుడు దేవుడు అతన్ని ఎంతగానో హెచ్చించిండండి. దేవుడు ఈ చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ చిన్ని వాక్యాన్ని బట్టి చిన్న పాట అండి. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు.